హాయ్ హలో నమస్తే. బాల వికాస్ ఏమో శిక్షణ శాస్త్రంలో భాగంగా ఈరోజు మనం కిశోరావస్థ సంక్రమణ కాల్ ఇది 4th యూనిట్ మనకి సిలబస్లో 4th యూనిట్ కొత్తగా చేర్చడం జరిగింది. కాకపోతే ఇందులో అంశాలు మీరు వికాస్ అభివృద్ధి और వికాస్ అనేటువంటి టాపిక్లో కొన్ని చదివి ఉంటారు. కాకపోతే ఇక్కడ కిశోరావస్థకు సంబంధించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఈ టాపిక్లో మనకి ఇందులో మొత్తం 5 టాపిక్స్ ఉంటాయి యూనిట్లో. ఈ 5 టాపిక్స్లో చేర్చడం జరిగింది. మొదటగా మనం కిశోరావస్థకి విశేషత और ఆవశ్యకత అంటే కౌమార దశ లక్షణాలు మరియు అవసరాలు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. కౌమార దశ లక్షణాలు ఏంటి, వారి యొక్క అవసరాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కిశోరావస్థకి విశేషతాయే और ఆవశ్యకతాయే, కిశోరావస్థకి విశేషతాయే और ఆవశ్యకతాయే అంటే కౌమారుల యొక్క లక్షణాలు మరియు అవసరాలు. సో మనకి బాల్య దశ నుంచి కిశోరావస్థకి వస్తాడు. ముందు శైశవ దశ, బాల్య దశ, కిశోరావస్థ అంటే కౌమార దశ. సో ఈ విధమైనటువంటి మార్పులు మనకి జరిగి అంటే శైశవ నుంచి బాల్య దశ నుంచి కౌమార దశకు వస్తాడు. అయితే ఈ కౌమార దశ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి దశగా మీరు గతంలో నేర్చుకున్నారు. కౌమార దశ ఇంగ్లీష్లో మరి ఈ యొక్క కిశోరావస్థ ఈ కౌమార పదానికి అర్థం అడాలసెన్స్ అంటాము. అడాలసెన్స్ అనేటువంటి లాటిన్ పదం నుంచి ఈ కౌమార ఎడాలసెన్స్ అంటే కౌమార దశని ఆంగ్లంలో మనం ఎడాలసెన్స్ అంటాం. ఈ కిశోరావస్థను మనం ఆంగ్లంలో ఏమంటాం, ఎడాలసెన్స్ అంటాం. ఈ ఎడాలసెన్స్ ఈ లాటిన్ పదము, ఇది ఒక లాటిన్ పదం అనమాట. ఇది ఎడాలసరీ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఎడాలసరీ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది ఎడాలసెన్స్ అనే పదం. దీని అర్థం ఏంటంటే పరిపక్వతకి ఓర్బడిన పరిపక్వత వైపు మరలడం అంటే టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ అంటే పరిపక్వత చెందడం అనమాట. పరిపక్వత చెందడం దీని అర్థం. ఓకే. అయితే ఎలిజబెత్ హార్లాక్ కూడా కిశోరావస్థ యొక్క సమయం గురించి చెప్పింది, అది కూడా మీకు తెలుసు. ఎలిజబెత్ హార్లాక్ కిశోరావస్థ యొక్క చెప్పినటువంటి సమయం చూసుకుంటే ఎలిజబెత్ హార్లాక్ కిశోరావస్థ लगभग 13 या 14 वर्ष की आयु से लेकर 18 वर्ष तक की आयु అనేసి అంటే 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు అని కిశోరావస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క కౌమార దశ వయసు అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనికి సంబంధించిన వయసు నిర్ధారించిందండి. ఈ కిశోరావస్థ యొక్క వయసుని కిశోరావస్థకు 10 से 9 वर्ष की आयु के बीच काल की परिभाषित किया है. 10 से 19 वर्ष की आयु 10 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయస్సును ఈ యొక్క కిశోరావస్థగా తెలియజేయడం జరిగింది. అందులోని కూడా ఈ కిశోరావస్థకు సంబంధించి 3 పార్ట్లు చెప్పడం జరిగింది. ఒకటి ప్రారంభ కిశోరావస్థ అంటే ప్రారంభ కిశోరావస్థ 10 నుంచి 13 సంవత్సరాలు ఉంటుందని, మధ్య కౌమార దశ 14 నుంచి 16 సంవత్సరాలు ఉంటుందని, ఉత్తర కౌమార దశ 17 నుంచి 19 సంవత్సరాలు ఉంటుందనేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వర్గీకరించిందండి. వరల్డ్ హెల్త్ విశ్వ స్వాస్థ్య సంఘటన అనేది వర్గీకరించింది. అదేవిధంగా మనకి స్టేన్లీ హాల్ కూడా ఇచ్చినటువంటి ఒక నిర్వచనం ఉంది, చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం. గతంలో కూడా మీరు మన హిందీ సిలబస్లో కూడా స్టేన్లీ హాల్ ఇచ్చిన నిర్వచనాన్ని మీరు చదివే ఉంటారు. సో స్టేన్లీ హాల్ ఏమంటున్నాడు, తనావ్ और चुनौतियों का काल बताया गया है. तनाव और चुनौतियों का ఒత్తిడి ఈ కాలంలో అంటే కిశోరావస్థలో ముఖ్యంగా అనేక ఒత్తిడికి లోనవుతుంటాడు. కౌమార దశలో ఉన్నటువంటి బాలురు అనేక ఒత్తిడికి లోనవుతారు. అనేక సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అనేక సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ దశను ఆయన तनाव और चुनौतियों का काल बताया है. तनाव और चुनौतियों का काल बताया है. किसने कहा है? स्टैनली హాల్. किसने कहा है? स्टैनली హాల్ ने कहा है. अदेविधंगा ఎరిక్సన్ కూడా ఒక డెఫినేషన్ చెప్పాడంటే ఆయన ఏంటంటే పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం అనేటువంటి ఒక డెఫినేషన్ చెప్పాడు. పహచాన్ బనాం భూమికా భ్రమ్, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, ఐడెంటిటీ అండ్ రోల్ కన్फ्यूजन. सो किशोरावस्था के व्यक्तियों को एक मनोसामाजिक संकट का सामना करना पड़ता है. ఒక మానసిక సాంఘిక క్లిష్ట పరిస్థితి, ఒక మానసిక
క్లిష్ట పరిస్థితి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఒక క్లిష్ట పరిస్థితి అదే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అంటే ఏమీ లేదండి. సో తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ తమను గుర్తించాలనుకుంటాడు. అదేవిధంగా ఒకవేళ గుర్తించకపోతే అదే ముఖ్యంగా సమూహంలో ఉన్నటువంటి వారి యొక్క మిత్రులు, కిశోరావస్థలు ఎక్కువగా సమూహాలు ఉంటాయని చెప్పుకున్నాం, సమూహాలుగా ఏర్పడతారని చెప్పుకున్నాం. ఈ సమూహాలు కూడా వారి పాత్రని అంటే వారి రోల్ని గుర్తించాలనుకుంటా సమూహంలో ఎక్కువగా తమని గుర్తించాల, సమూహానికి అనుకూలంగా వీరి యొక్క వేష భాషలు కానీ వీరి అలవాట్లు కానీ మార్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా పాత్ర గుర్తింపు, పాత్ర భ్రమ అంటే సందిగ్ధంలో ఉంటారు. మనం గుర్తిస్తున్నామా లేదా అనేటువంటి సందిగ్ధ అవస్థలో ఉంటారు. కాబట్టి పహచాన్ బన భూమికా బ్రహ్మ అనేటువంటి ఎరిక్ ఎరిక్సన్ ఒక దీని యొక్క పరిభాష చెప్పడం జరిగిందండి. ఎరిక్సన్ ఎవరు చెప్పారండి? ఎరిక్ ఎరిక్సన్. సో ఈ విధమైనటువంటి డెఫినేషన్స్ మన కిశోరావస్థకు సంబంధించిన డెఫినేషన్స్ గతంలోని కూడా చదువుకున్నాం, మరియు ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం. సో కిశోరావస్థకి విశేషత, కిశోరావస్థ లక్షణాలు ఎలాగుంటాయి, కిశోరావస్థ ముఖ్యమైనటువంటి లక్షణాలు మనం తెలుసుకుందామండి. కిశోరావస్థ యొక్క లక్షణాలు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిది ఏంటంటే కిశోరావస్థ ఏక్ అత్యంత మహత్వపూర్ణ చరణ హై. కిశోరావస్థ మానవ జీవన చక్రంలో ఈ యొక్క కౌమార దశ అనేది చాలా ప్రాముఖ్యత గలది. కౌమార దశ చాలా ప్రాముఖ్యత గల దశ. ఎందువల్లంటే ఈ దశలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ దశలో మార్పులు, అనుభవాలు అత్యంత ప్రాధాన్యత వహిస్తాయి అన్నమాట. ఈ దశలో వ్యక్తిపై శారీరక మానసిక వికాసాలు రెండు కూడా శారీరక और మానసిక్ ఈ రెండు కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయండి. శారీరక और మానసిక్ ఈ రెండు కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ వయసు కిశోరావస్థ అనేది, ఈ కౌమార అవస్థ అనేది అత్యంత ప్రాముఖ్యత గల దశగా చెప్పవచ్చు మనం. ఓకే, రెండో విశేషత ఏంటంటే, రెండవ లక్షణం కిశోరావస్థ एक సంక్రమణకాలీన చరణ హై. కిశోరావస్థ అనేది ఒక సంధి దశ అండి. కిశోరావస్థ అనేది ఒక సంధి దశగా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఇది బాల్య దశ, बाल्यावस्था और प्रौढ़ावस्था के बीच की अवस्था है. बाल्यावस्था और प्रौढ़ावस्था के बीच की अवस्था है. బాల్యావస్థ మరియు ప్రౌఢావస్థ అంటే బాల్య దశ మరియు వయోజన దశ మధ్యలో ఉన్నటువంటి దశ. అందువల్ల దీన్ని సంధి దశ అంటారండి. దీన్ని ఏంటంటే కౌమార దశ సంధి దశ అంటారు. సో ఈ దశలో ఈ దశలో ఏంటంటే కౌమారులు బాలుల్లా చిన్నవాళ్ళలాగా ఉండలేరు, అదేవిధంగా వయోజనుల పెద్దవాళ్ళ కూడా బిహేవ్ చేయలేరు, ప్రవర్తించలేరు. అందువల్ల దీన్ని సంధి దశ అని అంటారండి. దీన్ని కిశోరావస్థ एक సంక్రమణికాల చరణ అని చెప్పవచ్చు. మూడో లక్షణం చూసుకుంటే కిశోరావస్థ తీవ్ర పరివర్తనక చరణ. కిశోరావస్థలో తీవ్రమైనటువంటి మార్పులు జరుగుతాయి. కిశోరావస్థలో శారీరక మార్పులు కానీ మానసిక మార్పులు కానీ చాలా తీవ్రంగా ఉంటాయి. అందువల్లే కిశోరావస్థ తీవ్ర పరివర్తనక చరణ అని చెప్పవచ్చు. అంటే శారీరక పరమైన మార్పులు, మానసిక పరమైన మార్పులు జరుగుతాయి. దీంతో మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు వేగంగా జరుగుతాయి. సో శారీరక, మానసిక, సంవేగాత్మక, సామాజిక ఈ మార్పులన్నీ కూడా చాలా వేగంగా చూసి వీటన్నిటిలో కూడా చాలా వేగంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో లైంగిక పరిపక్వత కానీ ఇదే దశలో లైంగికమైనటువంటి పరిపక్వత ఏర్పడుతుంది. తీవ్రమైన ఉద్వేగాలు ఏర్పడతాయి. వాళ్ళ అభిరుచుల్లోని కానీ, వాళ్ళ అలవాట్లలో కానీ, వాళ్ళ నైతికతలో కానీ అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయండి. అందువల్ల ఇది కిశోరావస్థ తీవ్ర పరివర్తన చరణ అనేసి లక్షణం చెప్పుకున్నది. చునౌతియోసే భరా దౌర్, సవాళ్ళు ఎదుర్కొనేటువంటి దశ అండి. సవాళ్ళు సమస్యలతో కూడుకున్నటువంటి దశ. ఈ దశ అనేది సమస్యలతో కూడుకున్న దశ. ఎందుకంటే ఈ దశలో అనేక మార్పులు సంభవిస్తాయని చెప్పుకున్నాం. ఈ మార్పుల కారణంగా వీరిలో ఒక సిగ్గు, బిడియం అనేటువంటి శరం ఔర్ జిజక్ అంటే బిడియం అండి. జిజక్ లాంటి కొన్ని కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లల్లో సిగ్గు కానీ ఈ యొక్క బిడియం అనేటువంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా వీరి శరీరంలో శారీరకంగా జరిగే మార్పులు కానీ, మానసికంగా జరిగే మార్పులు కానీ వీరు ఇతరులతో చెప్పుకోలేరు.
ఇతరులతో చెప్పాడు. బాల్య దశలో అయితే మనకి తల్లిదండ్రులతో కానీ లేదా టీచర్స్తో కానీ చెప్పుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు స్వాతంత్రం కోరుకుంటూ ఉంటారు, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అందువల్ల వీరి యొక్క ఏవైనా వీరికి సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఇతరులతో చెప్పుకోరు. అందువల్ల వీరు కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారండి. తొందరపాటు నిర్ణయాలకి లోనవుతూ ఉంటారు, తొందరపాటు నిర్ణయాలు చేస్తూ ఉంటారు. తద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటారు. సో అందువల్ల దీన్ని ఏమన్నామంటే చునౌతియోసే బరా దౌర్, చునౌతియోసే సమస్యలతో కూడినటువంటి దశగా మనం చెప్పవచ్చు. 5వది పహచాన్కి కోజ్ కా దౌర్, పహచాన్కి కోజ్ కా దౌర్, గుర్తింపు. ఇందాక చెప్పిన పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, పాత్ర గుర్తింపు, పాత్ర సంగీతం. ఇక్కడ ఎవరు చెప్పారు? ఎరిక్సన్ ఏం చెప్తున్నాడంటే పాత్ర గుర్తింపు పహచాన్ బనాం और भूमिका भ्रम, పాత్ర సందిగ్ధం, భూమికా భ్రమ్, పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధ అవస్థలో ఉంటారు. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇందాక, వీరిని ముఖ్యంగా సమూహాలు ముఠాలు ఏర్పడతాయి ఈ వయసులో. సో వీరి యొక్క సమూహం ఏదైతే ఉందో ఈ సమూహం గుర్తింపు కోసం ఎక్కువగా పాకులాడుతూ ఉంటారు. సమూహంలో వీరు ఒక లీడర్గా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. సమూహంలో వీరు ఒక హీరోయిజం అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది, వాళ్ళు హీరోలా చూడాలనుకుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వీరి యొక్క రోల్ని మనం యాక్సెప్ట్ చేయాలనుకుంటారు. వీరు చేసే పనుల్ని మనం యాక్సెప్ట్ చేయాలనుకుంటారు. సో ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే వీరు సందిగ్ధ అవస్థలోకి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో ఇటువంటి భిన్నమైనటువంటి అవస్థ పహచాన్కి కోజ్ కా దౌర్ అని చెప్పుకోవచ్చు. అందువల్ల దీన్ని గుర్తింపు కోసం శోధించే దశ అని చెప్పుకోవచ్చు. సో దీనికోసం ఏంటంటే వీళ్ళు వేషధారణలో కానీ నడకలో కానీ మాట్లాడే తీరులో కానీ అనేక మార్పులు మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే వాస్తవికత సే అలాగ్ సోచ్ కా దౌర్, వాస్తవానికి భిన్నంగా వీళ్ళు ఆలోచిస్తారు. ఈ కిశోరావస్థ ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే వాస్తవానికి భిన్నంగా ఆలోచిస్తారు. వీళ్ళు ప్రపంచాన్ని భిన్నమైన దృష్టితో చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రపంచాన్ని మార్చేయాలని అనుకుంటూ ఉంటారు. వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటే ప్రపంచాన్ని మార్చేయాలనేటువంటి ఆలోచనలు ఉంటారు. కౌమారులు తమ చుట్టూ ఉన్న వారిని వాస్తవంగా ఉన్నట్లు కాకుండా ఎలా ఉండాలని ఆకాంక్షిస్తున్నారో దృష్టితో చూస్తారు. అంటే వారు ఎలాగ కోరుకుంటున్నారో ఆ కోరికతో ఈ ప్రపంచం ఉండాలని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. సో వాస్తవానికి ఊహాలోకంలో ఎక్కువగా వీళ్ళ కల్పనా శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. సో అందువల్ల వీళ్ళు వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి లక్షణం కూడా మనకి కిశోరావస్థలో కనిపిస్తుంది. తర్వాత వైస్కృతాక ప్రవేశ ద్వారం, వైస్కృతాక అంటే నెక్స్ట్ అవస్థ ఏంటి? ప్రౌఢావస్థ అంటే వయోజన దశ. ఇది కిశోరావస్థ నుంచి వయోజన దశకి వీరు వెళ్తారు. అందువల్ల దీన్ని వైస్కృతాక ప్రవేశ ద్వారం అంటాం. వైస్కృతాక ఈ దశలో అనుభవాలు పొందే మార్పులు కౌమార దశలో ప్రవర్తనకు సరైన ఆకృతినిచ్చి వయోజన దశలో అడుగుపెట్టేలా చేస్తాయి. ఈ దశలో ఉన్నటువంటి అనుభవాలు కానీ మార్పులు కానీ ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా వయోజన దశకి మార్గాన్ని సూచిస్తాయి. వీళ్ళు వయోజన దశకి అడుగు పెడతాయి అన్నమాట. సో ఈ విధమైనటువంటి లక్షణాలు మనం చెప్పుకోవచ్చండి. చూడండి ఒకసారి ఈ కౌమార దశ లక్షణాలు ఒకసారి చూడండి. किशोरावस्था एक अत्यंत महत्वपूर्ण चरण है. किशोरावस्था एक संक्रमणकालीन चरण है. అంటే కిశోరావస్థ మార్పు చెందేటువంటి దశ. కిశోరావస్థ में तीव्र परिवर्तन का चरण है. కిశోరావస్థలో తీవ్రమైన మార్పులు జరిగేటువంటి దశ. సమస్యలతో కూడినటువంటి దశ. చునౌతియో సే బరా దౌర్, పహచాన్కి కోచ్ కదర్ అంటే వీరి యొక్క గుర్తింపు కోసం శోధించే దశగా చెప్పవచ్చు. గుర్తింపు కోసం శోధించే దశ. వాస్తవికత సే అలగ్ సోచ్ కా దౌర్, వాస్తవానికి భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వైస్కృతాక ప్రవేశిస్తారు, వయోజనాలకి ప్రవేశ ద్వారంగా మనం చెప్పవచ్చు. ఈ విధమైన లక్షణాలు కలిగినటువంటి దశగా మనం కౌమార దశని సూచించవచ్చు. నెక్స్ట్ వీళ్ళ యొక్క అవసరాలు ఏ విధంగా ఉంటాయి? వీళ్ళ అవసరాలను మనం గుర్తుపెట్టుకోవాలండి. కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల యొక్క అవసరాలు మనం గుర్తుపెట్టుకొని వారికి సరైనటువంటి దిశానిర్దేశం చేయాలి. అందువల్ల ఇక్కడ మొదటిది ఉచిత మార్గదర్శన్ అన్నాడు. అంటే సరైనటువంటి గైడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వారి శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళు అనేక మార్పులు జరుగుతాయి. అనేక లక్షణాలు అనేవి మనం కిశోరావస్థ సంబంధించిన అనేక లక్షణాలు అనేవి మనకు తెలుసు. ఒక ఉపాధ్యాయుడిగా కానీ ఒక తల్లిదండ్రులు కానీ వీరి యొక్క సరైనటువంటి గైడెన్స్ ఇస్తే సక్రమైనటువంటి వ్యక్తిత్వం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉనికి భావనవో
అనుభూతియో ఔర్ ఇచ్చావోకి సమాజ్ అంటే వాళ్ళ భావనలు కానీ వాళ్ళ అనుభూతులు కానీ కోరికలు కానీ అవగాహన చేసుకోవాలి. వారికి ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయి, ఏ విధమైన భావన అనేది ఉంది, ఏ విధమైన అనుభూతులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మసమ్మానికి రక్ష. సో వీళ్ళకి కిశోరావస్థలో ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం భంగపరిస్తే చాలా డిప్రెషన్కి లోవుతారు, లేదా మన మీద తిరగబడతారు. కిశోరావస్థలో పిల్లలు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, పగ పెడతారు కొంతమంది. టీచర్స్ని కూడా కొంతమంది కొడుతూ ఉంటారు. కొట్టడం మనం చూసాం, తల్లిదండ్రులు కొట్టడం చూసాం. సో వాళ్ళకి ఏముంటుందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడైతే దెబ్బతిన్నదో వాళ్ళు వేరే విధంగా వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. సో అందువల్ల వాళ్ళ ఆత్మ సమ్మానికి రక్ష అనేది కూడా మనం చూడాలి. ఉచిత వ్యక్తియోసే దేఖభాల్ और సురక్ష. సరైన వ్యక్తుల యొక్క రక్షణ అనేది ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి సరైన రక్షణ అనేది కల్పించాలి. మనం తల్లిదండ్రులు ముఖ్యంగా సరైన రక్షణ, ఉపాధ్యాయులు సరైన రక్షణ అనేది వాళ్ళకి ఉండాలి. అంటే వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శనం ఇస్తే సరైన రక్షణ మనం పొందినట్టేవారు. అదేవిధంగా ఆత్మవ్యక్తికి స్వతంత్రత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. సో ఇక్కడ ఆత్మవ్యక్తి అంటే ఇక్కడ అభివ్యక్తికి స్వతంత్రత అంటే అభివ్యక్తికి స్వతంత్రత. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఎక్కువగా అంటే మనం ఏ ప్రశ్న వేసినా సరే ఆ ప్రశ్నకి జవాబు చెబుతూ ఉంటారు, దాని వితర్క చేస్తూ ఉంటారు. సో అమూర్తంగా ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఈ దశలో వాళ్ళకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా ఉండాలి. తర్వాత నెక్స్ట్ దోస్త్ అంటే మిత్రుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. కిశోరావస్థలో వారి యొక్క స్నేహం సమూహాలుగా ఏర్పడతారు, గుంపులుగా ఏర్పడతారు, గ్యాంగ్లుగా ఏర్పడతారు. రకరకాలైనటువంటి సమూహాలు మనం చూస్తూ ఉంటాం. సో అందువల్లే వాళ్ళ మైత్రి, స్నేహం అనేది ప్రభావం అనేది కిశోరావస్థలో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. సరైనటువంటి మిత్రులు, సరైనటువంటి సమూహాల్లో ఉండేటట్లు మనం వాళ్ళని ప్రేరణ కల్పించాలి. సహీ పహచాన్ పానేక అవసర్. సో వాళ్ళ పాత్ర సందిగ్ధత ఎరిక్సన్ అని చెప్పాను కదా. సో సరైన గుర్తింపుకి మనం అవకాశాలు కల్పించాలి. సరైన గుర్తింపు కంటే వాళ్ళ ఎక్స్కర్షన్కి వెళ్తానంటారు, లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటారు, ఏదైనా ఒక కాంపిటీషన్లో పాల్గొనంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి. సో ఒక ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళకి అవకాశాలు అనేవి కల్పించాలి. మనం అవకాశాలు కల్పిస్తేనే వారికి సరైన గుర్తింపు అనేది వస్తుంది. नेक्स्ट बदलावों के कारणों और भर्ती जाने वाली सावधानियों के बारे में మార్పులు కారణాలు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం తెలియజేయాలి. శారీరక మానసిక మార్పులు జరుగుతాయని చెప్పుకున్నాం కదా. ఆ మార్పులన్నిటికీ కూడా ఆ మార్పులు జరిగితే ఆ మార్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం తెలియజేయాలి. अपने विचारों पर चर्चा करने की आज़ादी అంటే ఆలోచనలను చర్చించేటువంటి స్వాతంత్రం కూడా వారికి ఉంటుంది. ఆ ఆలోచించిన స్వాతంత్రాన్ని మనం కల్పించాలి. పాలన పోషణ సహీ తరీకా. కిశోరావస్థలో శారీరక మార్పులు జరుగుతాయి కదా, సరైనటువంటి పోషకాహారం వాళ్ళకి ఉండాలి, సరైనటువంటి పోషకాలు వాళ్ళకి అందాలి. సో సరైన వ్యాయామం చేయించడం కానీ, అదేవిధంగా సరైనటువంటి మార్గనిర్దేశకం చేయడం కానీ, సరైన పోషక ఆహారాలు కానీ, సరైనటువంటి పోషక విలువలతో కూడినటువంటి విషయాలు కానీ మనం వారికి చెప్పాలి. సరైనటువంటి పాలన పోషణ అనేది చేయాలి. అంటే సరైన పెంపక శైలి అనేది ఉండాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా సరైన మార్గంలో వాళ్ళు పెంచాలి. నెక్స్ట్ తగినంత స్వేచ్ఛ ఉండాలి. పర్యాప్త ఆజాదీ, తగినంత స్వేచ్ఛ అనేది ఉండాలి. ఇవండి కిశోరావస్థకు సంబంధించినటువంటి వీరి అవసరాలు గుర్తించి ఆ అవసరాలకు తగ్గట్టు మనం సరైన మార్గనిర్దేశం చేస్తే కౌమార దశ అనేది చాలా చక్కగా వెళ్ళిపోతుంది అనేది ఈ యొక్క టాపిక్ యొక్క ముఖ్యమైనటువంటి అర్థం అనమాట. అంటే టాపిక్ మనకి ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది టీచర్స్గా. చూడండి, ఉచిత మార్గదర్శన్ ఉనికి భావనావో అనుభూతి और ఇచ్చావో కి సమజ్ అంటే వాళ్ళ అనుభూతులు కానీ, వాళ్ళ భావనలు కానీ, వాళ్ళ కోరికలు కానీ అర్థం చేసుకోవడం. ఆత్మసమ్మానికి రక్ష, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం వాళ్ళకి రక్షించడం. ఉచిత వ్యక్తియోసే దేఖ్భాల్ और సురక్ష, సరైన వ్యక్తుల మధ్య రక్షణ కల్పించడం. అభివ్యక్తికి స్వతంత్రత, స్వభావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సరైనటువంటి స్నేహితులు, అదేవిధంగా సహీ పహచాన్ పానేకి అవసరం, సరైన గుర్తింపు పొందడానికి అవకాశాలు కల్పించడం. వాళ్ళ బదలావోకే కారణం
సావధాని के बारे में జాగ్రత్త వాళ్ళ శరీరంలో జరిగే మార్పులు కానీ మానసిక మార్పులు కానీ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం अपने विचारों पर चर्चा करने की ఆలోచనలపై చర్చించేటువంటి అవకాశాలు కల్పించడం, స్వాతంత్రాన్ని కల్పించడం, పాలన పోషణకు సహీ తరీకా సరైన పెంపక శైలి ఉండడం, అదేవిధంగా సరైనటువంటి స్వాతంత్రం అంటే పర్యాప్త స్వాతంత్రం అంటే తగిన స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వడం అనేది మనం చేయాలి. ఇవి కిశోరావస్థలో ఉన్నటువంటి అవసరాలు. సో ఈ మొదటి టాపిక్ అనేది పూర్తి అయిందండి. మనం రేపు రెండో టాపిక్ మీకు తెలియజేస్తాను.